కరీంనగర్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్స్ రంగంలో అతిపెద్ద షాప్ వాసవి గార్మెంట్స్. నాణ్యమైన బట్టలు తక్కువ ధరకి అందించడం వీళ్ళ ప్రత్యేకత. సో వెంటనే విజిట్ చేయండి వాసవి గార్మెంట్స్, నాగచౌరస్తా టు ఎన్ఎన్ గార్డెన్ రోడ్, కరీంనగర్, అశోక్ నగర్. నియమితమై మొదటిసారి కరీంనగర్ ఇచ్చేసినటువంటి వెచ్చల రాజేంద్రరావు అన్నగారికి స్వాగతం తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి నాయకత్వంలో కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా ముందుకు పోతామని తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఇంకా గట్టిగా కార్యకర్తల నూతోత్సాహంతో ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా వారు మాట్లాడితేనే బాగుంటుందనే ఉద్దేశం. సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా నూతనంగా తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి ఎదురైనటువంటి పెద్దలు వెచ్చల రాజేంద్రరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికలు గత 10 సంవత్సరాలుగా నియంత్రణ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినాం. గత 2 సంవత్సరాలుగా అభివృద్ధి సంక్షేమం దిశగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిపిస్తూ ఈరోజు ప్రజల్లో మొన్నటి సర్పంచ్ ఎలక్షన్లతో పాటు మరి విజయవంతంగా మోగించడానికి మేమంతా కలిసికట్టుగా పనిచేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి శాయశక్తుల ఎవరి శక్తి యుక్తులు ఎన్ని ఉండే అన్ని రకాలుగా మరి తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ తప్పకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ జెండా కష్టపడ్డ ప్రతి నాయకుడికి కార్యకర్తలు బలమైన వ్యక్తులు ఎవరైనా వాళ్ళందరికీ కూడా పార్టీ అధిష్టానం అంతా కూడా న్యాయం చేస్తాం. తప్పకుండా అందరికీ మరి అన్ని రకాలుగా ఆదుకుంటూ రేపు పార్టీ టికెట్లు కావచ్చు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కావచ్చు, అన్ని రకాలుగా కష్టకాలంలో జెండా పోసిన వారిని తప్పకుండా కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తామని రాబోయే రోజుల్లో కలిసికట్టుగా పనిచేసి మరి కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి మా వరకు కృషి చేస్తాం. అదేవిధంగా 2 సంవత్సరాల కాలంగా సుడానీల ద్వారా నగరంలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతా ఉన్నాం. మరి వాటిని కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు. తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో రాజేంద్రరావు గారి యొక్క వారి బలము వారి యొక్క శక్తి తప్పకుండా మరి కరీంనగర్ నియోజకవర్గంలో రేపటి విజయానికి దోహదపడుతుందనే సందర్భంగా తప్పకుండా తెలియజేస్తూ మరి వారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ మరి మాట్లాడవలసిందిగా కోరుతాం. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత కరీంనగర్ రాక సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లు మరియు ఇతర పట్టణ ప్రజలు అందరూ ఘన స్వాగతం పలికినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మైక్ తీసుకోవాలా కింద? నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఇన్ఛార్జ్ పదవి గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏఐసిసి సెక్రటరీ గారు విశ్వనాథన్, మీనాక్షి నటరాజన్ కింద 2 సెక్రటరీలు ఉంటే ఒక ఆయన విశ్వనాథన్ తమిళనాడు వాస్తవ్యుడు. నన్ను ఒకసారి అడిగినాడు ఇన్ఛార్జ్ అంటే అర్థమైంది అని. అంటే మా దగ్గర ఇన్ఛార్జ్ అంటే ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఓడిపోయిన ఎంపీ క్యాండిడేట్ కానీ మళ్ళీ కార్యకర్తలను బలోపేతం చేయడానికి, పార్టీని బలోపేతం చేయడానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది అని అంటే ఆయన అన్నాడు. భారతదేశం మొత్తంలో నేను కేరళకు కూడా ఇన్ఛార్జ్ ఉన్నా, నేను 3 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉంటిని ఏఐసిసి సెక్రటరీగా. ఇటువంటి సిస్టమ్ ఎక్కడ లేదు కదా అని చెప్పిండు.
మా దగ్గర ఇక్కడ పెట్టినారు, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఉండింది, ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఉంది, తెలంగాణలో కూడా ఉంది. నాతో నేను ఏం చెప్పడం జరిగింది అంటే, కొద్దిగా అందరు ఏదైతుందో సైలెంట్గా ఉంటే అనేది ఏదైతుందో ఇది రెస్పాన్సిబిలిటీయా అథారిటీ అని అడిగిండు నన్ను. అయితే ఇది 100% రెస్పాన్సిబిలిటీ సార్, అథారిటీ ఏముంటుంది దీంట్లో, అఫీషియల్గా ఎమ్మెల్యేని అయితే కాదు. సో రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను సవ్యంగా ప్రజలలోకి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడము, ఇంతే సార్ ఈ ఇన్ఛార్జ్ అంటే అర్థం అని చెప్పిన. మరి ఇన్ఛార్జ్ అంటే అర్థం ఇంత అంటే ఈ రెస్పాన్సిబిలిటీ కోసము ఇది ముళ్ళ కిరీటం అన్నట్టే కదా, దీనికోసం ఇంత ఎగబడడం ఎందుకు ఎవరైనా అని అడిగిండు. అంటే ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటేనే కదా కార్యకర్తకైనా లీడర్కైనా ఇంట్రెస్టు, బలము మరియు పబ్లిక్లకు వెళ్ళటానికి ఒక కారణం. సో ఈ రకంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో నాకు ఈ రెస్పాన్సిబిలిటీ, నువ్వు కరీంనగర్ ఇన్ఛార్జ్గా ఉండి కాంగ్రెస్ను బలోపేతం చెయ్యి అని చెప్పినారు. సో ఈ ఇన్ఛార్జ్ అనే దాని ద్వారా కొంతమందికి అపోహలు ఉన్నాయి. దీంట్లో ఏదైనా అథారిటీ ఉందా, బీఫామ్స్ ఇచ్చే అథారిటీ ఉందా, లేకపోతే టికెట్లు ఇచ్చే అథారిటీ ఉందా, అటువంటి ఏవి ఇన్ఛార్జ్కు సంబంధం లేదు. మాకు పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంది. పిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్నారు, డిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్నారు, కార్పొరేషన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఎక్కడ ఇంకా ఇతర ముఖ్యులు ఎవరన్నా ఉంటే సమన్వయం చేసుకొని ఒక కమిటీ లాగేసి వాళ్ళందరూ నిర్ణయం చేసి ఒక సిస్టంలో 3 మెంబర్స్ అని 5 మెంబర్స్ అని సెలెక్ట్ చేసి ఈ కాలంలో మొత్తం ఏదైతుందో ఇది సర్వేల కాలం. చీటికి మాటికి చిటికేస్తే సర్వే, స్పాట్ సర్వే అని కూడా వచ్చింది ఇవాళ రేపు. ఆ రోజు మళ్ళీ సర్వే, ఒక సర్వే అయినాక రెండోది అయినాక మూడోది, ఒక స్పాట్ సర్వే, అదే 24 అవర్స్లో మళ్ళీ సర్వే. సో ఇట్లా 5 క్యాండిడేట్లను 3 క్యాండిడేట్లను షార్ట్ లిస్ట్ చేసుకుంటాము. షార్ట్ లిస్ట్ చేసుకునేటానికి మీ అందరికీ తెలుసు కారణాలు. సామాజిక పరమైన బలం ఉండాలి. ఒక వార్డులో 5,000 ఓట్లు ఉంటాయి. సామాజిక పరంగా ఏ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయి, సామాజిక పరంగా ఎవరికి ఇస్తే బాగుంటుంది, రిప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలి అని కొంత బేరీజ్ వేసుకుంటాము. కొంత మేరకు ఆర్థిక పరంగా కూడా ఎలక్షన్లు అంటే పోస్టర్లు, ఫ్లెక్సులు, ఇతర ఖర్చులు. సో ఆర్థిక పరంగా కూడా పూర్తిగా బెంగటీలని వాళ్ళు కొద్దిగా గట్టిగా కొట్లాడేటోళ్ళు అయితే బాగుంటుంది అని పార్టీలో చాలా రోజుల నుండి పనిచేసిన వాళ్ళు కూడా మాకు పార్టీలో ఉన్నందుకు అవకాశాలు దొరుకుతాయి, ఎప్పుడో ఒకసారి అవకాశం మాకు ఇస్తారు కదా అన్న ఆశతోనే వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పార్టీని పట్టుకొని ఎన్నో కష్టాలు నష్టాలకు ఓర్చుకొని సాధక బాధకాలు పడి వాళ్ళు ఏదైతుందో ముందుకు సాగుతారు, బకాయిక్కి ఉంటారు. 5 ఏళ్ళకి వెళ్ళి 10 ఏళ్ళకి వెళ్ళి పోరాటం చేసి. సో వాళ్ళు కూడా కంపల్సరీగా వాళ్ళని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవడం జరుగుతుంది. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో మాట్లాడినప్పుడు చెప్పినారు, గెలుపే ప్రాతిపదిక, జో జీతా వహి సికందర్. మాకే 64 సీట్లు రాకపోతే ఈరోజు మేము సత్తాలో ఉండకపోదాం. కాంగ్రెస్ ప్రభుత్వం సత్తాలో ఉండకపోతే మేము ఇన్ని సంక్షేమ కార్యక్రమాలే చేయకపోదాం. సత్తాలో ఉండకపోతే మేము ఇన్ని నామినేటెడ్ పదవులు ఇవ్వలేకపోదాం. అంటే గెలుపు అనేది ప్రధానంగా ఉండాలి, దాని ప్రకారమే ముందుకు పోవాలి. కొన్ని సాధక బాధకాలు ఉంటాయి ఈ గెలిచే క్యాండిడేట్ సెలక్షన్లో. సో ఆ సాధక బాధకాలు ఏదైతుందో ఓర్చుకొని ఎవరికైతే కష్టం నష్టం అవుతుందో వాళ్లకు నామినేటెడ్ పదవులల్లో
వాళ్ళు ఏదైతే ఉందో కోట్లాడి గెలిచే పరిస్థితులలో లేనప్పుడు సర్వేలో వాళ్లకు నామినేటెడ్ పదవులల్లో న్యాయం చేయాలి అని చెప్పి ఒక తీర్మానం కాంగ్రెస్ పార్టీ. సో ఆ నామినేటెడ్ పదవులు ఏదైతే ఉందో వందలు వేల నామినేటెడ్ పదవులు ఉంటాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటాయి, టెంపుల్ కమిటీలు ఉంటాయి, మార్కెట్ కమిటీలు ఉంటాయి, సుడా కమిటీలు ఉంటాయి. సో ఎవరెవరికి ఏదేది సూటబుల్ అవుతుంది అని చెప్పి దాని ప్రకారం ఏదైతుందో వాళ్ళను సెలెక్ట్ చేసుకొని వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు తలకాయ మీద ఉన్నదేంటి, ఫస్ట్ కార్పొరేషన్ ఎలక్షన్ ఇంకొక 20 రోజులలో జరగబోతుంది. మీ అందరికీ తెలుసు, వార్తలు ఏదైతుందో రోజు వస్తున్నాయి. ఒక 2400 కోట్లు సర్పంచ్ ఎలక్షన్ అయితేనే అది మార్చ్ 31 లోపు ఒక మంత్ ముందే జరిగి ఉంటేనే ఆ 2400 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మురిగిపోకుండా మనకు వచ్చే అవకాశం ఉంటుంది అని సర్పంచ్ ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకొక 550 కోట్లు పరిషత్ ఎలక్షన్స్ కూడా ఇదే టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయాలని నిన్న ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్లో వేసినాడు. అట్లానే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా జరుగుతూనే 900 కోట్లు పెండింగ్ ఉన్నాయి, అవి వస్తాయని. మనకున్న సంక్షేమ కార్యక్రమాలకు పైసలకు బాగా కటకట ఉంది కాబట్టి దుర్మార్గుడు కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది కాబట్టి ఒక్కొక్క పైసను ఏదైతుందో ఒడిసి పట్టుకొని వాటితో ఈ సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటొక్కటి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అందుకోసమని మార్చ్ ఏప్రిల్లో 10th ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఫిబ్రవరిలోనే క్లోజ్ చేయాలన్న కృత నిశ్చయంతో మున్సిపల్ ఎలక్షన్స్ ఇంకో 4-5 రోజులలో 6 వారం రోజులలో మ్యాక్సిమం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటేనే ఇన్ ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఆ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేస్తారు అని నిన్న ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ రాసినాడు. సో ఏదైనా ఫిబ్రవరి 3rd వీక్ లోపు అన్ని ఎలక్షన్స్ క్లోజ్ అవుతాయి. సో మనం ఇప్పుడు మేము సమాయుత్తం అయ్యేది ఏంటి అని అంటే అర్జెంటుగా మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, నాకు ఇచ్చిన బాధ్యత మేరకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం అన్నారు కాబట్టి 2 మండలాలు కరీంనగర్ మండలం, కొత్తపల్లి మండలం కూడా దీంట్లో భాగం కాబట్టి ఆ 2 మండలాలలో ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా మా బాధ్యత కాబట్టి వాటన్నిటికీ ఏదైతుందో మా స్ట్రాటజీ ఎలాగ ఉండాలి, మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలాగ ఉండాలి అని చెప్పి నేటి నుంచి మేము ఏం అరమరికలు లేకుండా, మాకు గెట్ల పంచాయతీలు లేవు అసలే. నాకు నరేందర్కు ఏబిసిడి గెట్ల పంచాయతీ లేదు, నాకు అంజన్కు ఏబిసిడి లేదు. మిత్రులం, దోస్తులం, మంచిగా దావతులు చేసుకుంటాం. మాకు ఎటువంటి కోపతాపాలు లేవు. ఆయనకి నేను ఎప్పుడన్నా అప్పిస్తే ఆయన ఎగ్గొట్టలేదు, నాకు అప్పిస్తే నేను ఆయనకి ఎగ్గొట్టలేదు. ఇటువంటి ఈటింది లేదు, ఈయన నన్ను తిట్టింది లేదు. కాబట్టి అందరము సమిష్టిగా మొత్తం ఏదైతుందో మొత్తం మంది మీ లీడర్లము సమన్వయం చేసుకొని అందరం సమిష్టిగా కరీంనగర్ కార్పొరేషన్ గెలవాలి. ఎట్టి పరిస్థితులలో రేపు డీలిమిటేషన్ అయితే 2 సీట్లు అయితే ఇక్కడ ఓట్ల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఆ 2 సీట్లు కూడా మీరు నాకు గిఫ్ట్గా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. నేను చెప్పిన 100% మేము గిఫ్ట్కి ఇస్తాం సార్. నేను అని చెప్పలే, మేము అని అన్నా. మేమంటే వీళ్ళంతా నా సోదరులు అందరూ, మేమందరం కలిసి గిఫ్ట్ ఇస్తాం సార్ మీకు. ఆ 2 సీట్లు మీ చేతిలో పెట్టకపోతే నా పేరు రాజేందర్రావు కాదు సార్, నేను మీ ఆఫీస్లోకి రాను సార్ అని చెప్పిన. కరీంనగర్ కార్పొరేషన్ గెలవకపోతే నా పేరు రాజేందర్రావు కాదు సార్, నేను మీ ఆఫీస్లో ఎంటర్ కాను సార్ అని చెప్పిన. మేము సమన్వయం చేసుకుంటాము, అందరినీ ఒకరినొకరం ఏదైతుందో మాట్లాడుకొని ఎక్కడ ఎవరు గెలిచే క్యాండిడేటు. నేను చేసిన సర్వే ఉందనుకోండి, నేను వాళ్ళ ముందు పెడతా. వేం నరేందర్ రెడ్డి గారు చేసిన సర్వేలు ఉన్నాయనుకోండి, ఆయన మాతో షేర్ చేసుకుంటారు. అవన్నీ మా ముందు ఉంటాయి. మహేష్ కుమార్ గౌడ్ గారు చేసినవి మా దగ్గరకు వస్తాయి.
మేము అవన్నీ ముందు పెట్టుకుంటాం. ముందు పెట్టుకొని ఫలానా దాంట్లో ఫలానా ఆయన గెలుస్తాడు కదా, మరి ఎట్లా అకామిడేట్ చేయడం, దాంట్లో ఎవరైతే డిప్రైవ్ అవుతారో వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేయడం అని చెప్పి మేము అందరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్తాం. ఈ పట్టణం నాకు సంబంధించినంత వరకు వీళ్ళందరూ కూడా ఏదైతే ఉందో ఈ పట్టణం గురించి పూర్తి అవగాహన ఉన్న నాయకులే. ఇక్కడ ఆల్రెడీ ఏదైతే ఉందో ప్రజాప్రతినిధిలాగా అంజన్ ఇదివరకే సీనియర్ ఉండే, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడు. అంటే నేను ఆయనకన్నా ముందు పుట్టినా కాబట్టి ఆయనకన్నా ముందుకెళ్ళే కాంగ్రెస్లో చేసిన, కానీ ఈ మధ్య కాలంలో సీనియర్ మోస్ట్ నాయకుడు, బరువు మోసిన నాయకుడు. సో కాబట్టి ఆయన, సో మేమందరం ఏదైతుందో అవగాహన వాళ్ళకుంది. నేను ఇక్కడనే మిషన్ హాస్పిటల్లో పుట్టిన, సెయింట్ జాన్ స్కూల్లో చదివిన, శాతవాహన పీజీ ఇన్స్టిట్యూట్లో ఎంబీఏ చేసిన. నేను మా తండ్రి గారు జగపతి తెలుసుకొని పరిష్కారాలు చేసేవాడిని. సో కాబట్టి నాకు ఇక్కడ ఏదైతుందో 101% ఈ పట్టణం గురించి టోటల్గా అవగాహన ఉంది. నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్, లాంగ్ బ్యాక్ మా ఫాదర్, నేను పీజీ చేసేటప్పుడు నాకొక ఈ పట్టణంలో మోచీలు ఎంతమంది ఉన్నారా అని అడిగిండు. కాలంలో 300-400 ఉండ్రి, ఇప్పుడు 700-800 మంది ఉన్నారు. పట్టణంలో ఉన్నారా, నిన్న ఒకసారి కార్లు ఎక్కడ ఉంటారు చెప్పురా మోచీలు అని అన్నాడు. నాకు తెలియదు అన్న, కాపాడ దిక్కు తీసుకుపోయాడు వాళ్ళ సొంత సంఘ భవనం మోచీలకు. వీళ్ళు మోచీ వాళ్ళ డబ్బాలు ఎక్కడ ఉంటాయి చెప్పునా అని అన్నాడు. నాకు తెలియదు అన్న, పోస్ట్ టు సప్లిమెంట్ దట్ ఇండస్ట్రీ. సో కాబట్టి ఏదైతుందో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ దిశగా నానేర్ రివర్ ఫ్రంట్ ఎట్లా నర్మదా రివర్ ఫ్రంట్లో మోడీ గారి హయాంలో చేసినారో అట్లా మనకు మానేర్ రివర్ ఫ్రంట్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతే టూరిజం కానీ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ కానీ బ్రహ్మాండంగా అయ్యి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ పట్టణానికి. సో ఈ పట్టణానికి ఏవేవి అవసరమో, ఎట్లెట్లా అవసరమో అవి తీర్చుతూ పోతే ఒక నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇప్పుడు ఈ పట్టణం మాకు అవకాశం, కావాల్సిన ఫండ్స్ గవర్నమెంట్ ద్వారా కానీ ఇతర ప్రైవేట్ బిజినెస్మెన్ల ద్వారా, సిఎస్ఆర్ల ద్వారా కానీ కొంతమంది కరీంనగర్ పట్టణ వాస్తవ్యులు బాగా స్తోమత ఉన్నవాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఉన్నారు కాబట్టి వాళ్ళ సాయం కొంత తీసుకొని అన్ని రకాలుగా దీంట్లో ఉన్న ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. దీంట్లో స్పోర్ట్స్ రిలేటెడ్ ఉంది, పట్టణ ప్రణాళిక ఉన్న యాత్ర ఖచ్చితంగా ఏదైతుందో పోలింగ్ వరకు, పోలింగ్ తర్వాత ఏదైతుందో తర్వాత రోజు కూడా ఈ జైత్రయాత్ర కంప్లీట్ చేస్తాము. ఆడికి వెళ్ళి ఏదైతుందో మా మేనిఫెస్టోని ఏదైతుందో భగవద్గీత లాగా ట్రీట్ చేసి దీంట్లో ఉన్న ప్రతి అంశాన్ని మేము ముందుకు తీసుకుపోయి ఈ కరీంనగర్ పట్టణాన్ని అత్యద్భుత పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మరియు కంకణం కట్టుకొని కంకణ బద్దులమయ్యి మేము ముందుకు పోతామని చెప్తున్నాను. మళ్ళొకసారి మీ అందరికీ క్లారిఫై చేస్తున్నాను, కార్యకర్తలే పార్టీకి బలం, కార్యకర్తలే ఏదైతుందో నా ప్రధాన కర్తవ్యం కార్యకర్తలకు ఏదైతుందో వాళ్ళ అవసరాలను తీర్చడమే. కానీ పార్టీలో ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారమే టికెట్లు కానీ నేను చెప్తున్నా. ఇప్పుడు మీ అందరి ముందు ఇద్దరు లోపాయికార ఒప్పందం పెట్టుకోండి, పెట్టుకున్న చిత్తు చేస్తాం. మీరు ఎప్పుడూ పెట్టుకుంటుండ్రు, మీరు ప్రతిసారి ప్రతి ఎలక్షన్లో పెట్టుకుంటుండ్రు లోపాయికారి ఒప్పందం, ఫోన్లలో మాట్లాడుకుంటుండ్రు, ఫేస్ టైంలో లోపాయికారి ఒప్పందం అయిపోయింది. ఆ ఆలోచన ఏంది, న్యాయం ఏంది అని అంటే ఈ లోకల్ బాడీస్ అంతా యూత్కు సంబంధించిన ఎలక్షన్. 18 ఏళ్ళకు ఓటు ఇచ్చి 21 ఏళ్ళకు కాంటెస్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.